ఆషిక్ ఏం చేస్తున్నావు? రిటర్న్ గిఫ్ట్ వచ్చేస్తున్నావా? నీ హావ్ ఆషిక్ బర్త్డే పార్టీ అయితే రేపు ఉంది అండ్ చైనా వచ్చాక ఫస్ట్ బర్త్డే అనమాట. సో తన ఫ్రెండ్స్తో అయితే సెలబ్రేట్ చేయమని అడిగాడు. సో చూద్దాం ఎలా సెలబ్రేట్ చేసామో ఏంటి అనేది. గుడ్. ఇంకా మనమైతే ఇక్కడ రీచ్ అయిపోయాము. ఇంకో హాఫ్ అన్ అవర్కి అయితే ఆషిక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే ఇంక వచ్చేస్తారనమాట పార్టీకి అయితే. టుడే ఈజ్ యువర్ బర్త్డే పార్టీ. మన కేక్, స్పైడర్ మ్యాన్, ఇంకా మన గిఫ్ట్స్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్, కోక్స్, వాటర్ బాటిల్స్, ఇంకా మిగతా మొత్తం ఫుడ్ అంతా అక్కడ లోపలనే అరేంజ్ చేస్తాం. మనమైతే బర్త్డే స్పాట్కి వచ్చేసాము. స్పైడర్ మ్యాన్ బాగుంది కదా. Oh yeah, I think so. స్పైడర్ మ్యాన్ ఆషిక్ అంతకి బర్త్డే అయితే సాటర్డే చేసినాం అండ్ ఇదే రోజు అయితే ఇక్కడ 3-4 బర్త్డే పార్టీస్ జరుగుతున్నాయి. అండ్ ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ఏజ్కి కొంచెం ట్రాంపోలిన్సే బాగుంటాయి అన్నమాట. సో వేరే ప్లేస్లో అలా లేవు. అండ్ ఇక్కడ ఒక్కొక్క చైల్డ్కి 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. వేరే ప్లేస్లో ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా సో మేము కూడా ఇక్కడే తీసేసుకున్నాం అనమాట. ఇక్కడ 2 గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యారు. వీళ్ళందరూ ఏంటంటే నాన్ చైనీస్ స్పీకింగ్. వీడియో మొత్తం చూసైతే మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్స్లో అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ ద ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మరిన్ని వ్లాగ్స్ అయితే ఈ ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తుంటాను చైనా నుంచి. ఇంకా వీళ్ళందరూ కొంచెం చైనీస్ స్పీకింగ్ పీపుల్ అనమాట. సో వీళ్ళందరూ బాగానే మాట్లాడతారు మనతోటి అయితే. అసలు నాకైతే కల్చరల్ నాకు వీళ్ళకి మనకైతే ఏం తేడా అనిపించదు. అండ్ చాలా క్లోజ్గా ఉంటారు. అండ్ కొరియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళైతే ఇంకా నాకు మంచి ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఇంకా కింద కిడ్స్ ఏరియాకి అయితే వెళ్ళి చూద్దాం. సో మోస్ట్లీ అయితే మొత్తం యూఎస్లో కూడా ఎక్కువ ఇలానే సెలబ్రేట్ చేస్తాము. అండ్ ఇక్కడ కూడా అందుకోసం ఇలానే తీసుకుందాం థీమ్. కాకపోతే యూఎస్లో కొంచెం చీప్గా చేయొచ్చు. కొంచెం ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఆప్షన్ లేవు కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్పెన్స్ అనమాట ఇలాంటివి. మా బాబు వాయిస్ అయితే ఎక్కడున్నా కానీ బాగా వినిపిస్తుంది అనమాట. ఇంకా అరుస్తూనే ఉంటాడు కంటిన్యూస్గా అయితే. Hey guys! Hey dragon! Ashik! Amelia's there! Amelia's there and dragon! I'm making a castle! You're making a castle! Wow! Your castle is looking so cute! ఇట్లా స్లైడ్స్ కానీ ఇక్కడ జంపింగ్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. అండ్ కొంచెం స్కేటింగ్ కూడా ఉంటాయి. ఇంకా పిల్లలు అయితే మొత్తం ఇక్కడే ఆడుకుంటారు. ఈవెన్ టైం అయిపోయాక కూడా 1 అవర్ ఇక్కడే ఆడుకున్నారు. వాళ్ళు ఆడుకొని అప్పుడైతే పైకి వచ్చినారు. అప్పుడు ఫిజిక్స్ చూడాలి మొత్తం గట్టిగా అయిపోయి ఉన్నాయి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా మంచి టైం పాస్ అయితే అయిపోయింది పిల్లలందరికీ. ఈ కేక్ అయితే ఆ స్పైడర్ మ్యాన్ బొమ్మ పెట్టినందుకు 5000 రూపాయలు ఛార్జ్ చేసినారు. కేజీ కూడా లేదు. కానీ షుగర్ క్యాండీతో అన్న చేస్తారు అనుకున్నా. స్పైడర్ మ్యాన్ వెబ్స్ అది కూడా లేదనమాట. జస్ట్ అది కూడా టాయ్ లాగే పెట్టినారు. ఇంకా కిడ్స్ అందరు బాగా టైర్డ్ అయిపోయినారు. నేనైతే 2-3 టైమ్స్ అనౌన్స్ చేస్తే కానీ వాళ్ళందరూ పైకి అయితే రాలేదనమాట. సో జనరల్లీ వీళ్ళందరూ చైనీస్ స్టైల్లో ఎలా అంటే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లోనే బర్త్డే విషెస్ అయితే చెప్పుకుంటారు. అంటే వీళ్ళు Happy birthday to you. Are you 1? Are you 2? Are you 3? Are you 4? Are you 5? Are you 6? Are you 7? What are you doing? Cut it. Cut it. ఇక్కడ పెద్ద విచిత్రం ఏమైందంటే మనం ఫస్ట్ అయితే కేక్ కట్ చేస్తాం కదా, కట్ చేసి పిల్లలకు తినిపిస్తాం కదా. సో
సో వీళ్ళందరూ అయితే అడిగినారనమాట, ఏంటి అలా పెడతారా ఇండియాలో అని అయితే. నేను అన్నాను, మేము ఫస్ట్ ఇట్లా అన్నప్రసన్న లాగా అయితే చేస్తాము, అప్పుడు కూడా పిల్లలకి నోట్లో అయితే పెడతాము అని చెప్తే, వాళ్ళు ఏంటంటే ఫుడ్ని అస్సలు చేతితో అయితే టచ్ చేయరు అనమాట. అందుకోసమే ఫుడ్ని టచ్ చేయడం అనేది అసలు వాళ్ళకి చాలా బిగ్ థింగ్. ఆశకైతే ఇట్లా కేక్ కట్ చేసిండో లేదో ఇంకా మాయమైపోయినాడు అనమాట. మాకైతే అసలు ఎక్కడ దొరకని కూడా దొరకలేదు. ఇంకా పిల్లలందరూ అయితే కేక్ని అట్లా జస్ట్ వేస్ట్ చేసేసారు. ఇంకా ఓన్లీ పిజ్జా అయితే తిన్నారు. ఇంకా అది కూడా నేను వాళ్ళ స్టైల్లోనే ఆర్డర్ చేసిన. కానీ మేము ఆర్డర్ చేసినా కానీ మాకు ఒక చికెన్ దొరకలేదు, వెజిటేబుల్ దొరకలేదు. మేము కూడా మళ్ళీ బయటికి వెళ్ళి బయట తినాల్సి వచ్చింది. ఇంకా మొత్తానికైతే ఇలా అయిపోయింది. పాపం వీళ్ళైతే చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చారండి, చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ తీసుకొచ్చారు. మేము ఫారినర్స్ అయితే ఇన్వైట్ చేసామని. నేను అప్పటికి వీళ్ళకి అందరికి మెసేజ్ అయితే చేసి చెప్పాను ఏం తీసుకురావద్దని కూడా. బట్ అన్ని గిఫ్ట్స్ ఇచ్చేసరికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. సో మీకైతే ఎలా అనిపించింది బ్లాగ్? తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి.